ఇవల్ల ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అవుతుంది. బిఫోర్ ఐ యూస్ టు గెట్ ఎవ్రీథింగ్ రెడీ. ఇప్పుడు ఎవ్రీ డే ఏమో ఛాలెంజింగ్ లాగా అనిపిస్తుంది. ఈరోజు నా డే 7 ఆఫ్ 100 డే డిసిప్లిన్ అండ్ లెర్నింగ్ తెలుగు. విదౌట్ అలారం లేస్తున్నా, చపాతీ కూడా పర్ఫెక్ట్ అవుతుంది. వర్కౌట్ చేస్తున్నా డైలీ విదౌట్ ఫెయిల్. ఇవల్ల అంతా అవుతుంది ఒక థాట్ అండ్ ఆ గోల్ సెట్ చేసే అందుకు. హోప్ సో కమింగ్ డేస్ లో కూడా ఇట్లే కన్సిస్టెంట్ ఉంటాను. మీకు అందరికీ తెలుసు నేను డైట్ స్టార్ట్ చేశా. దాంట్లో ఎగ్, చికెన్, కార్బ్స్ అండ్ ప్రోటీన్ యాడ్ ఉన్నాయి. ఇవల్ల సడన్ గా స్టార్ట్ చేసా, అందుకోసం బాడీ రియాక్ట్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ బ్లోటింగ్, బాడీ హీట్, మౌత్ అల్సర్. కానీ ఇవల్ల నార్మల్ ఉంది ఈ ప్రాసెస్ లో. మనం ఇన్ని ఇయర్స్ చీట్ మీల్ దొరికినట్ల పొట్టని నింపుకున్నాం. దాంట్లో బాడీ ఆ ఫుడ్ కి అడాప్ట్ అయింది అండ్ బాడీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా యాక్సెప్ట్ చేసింది. సడన్ గా ఈ రూటీన్ బ్రేక్ అయితే బాడీ రియాక్ట్ చేస్తుంది. రియాక్షన్ లైక్ మోషన్, బ్లోటింగ్, మౌత్ అల్సర్, డైజెస్టివ్ ఇష్యూ. సొల్యూషన్ చెప్పాలంటే సడన్ గా డైట్ చేంజ్ చేయరాదు. స్లోలీ మీల్స్ ని చేంజ్ చేయాలి. బాడీ టేక్స్ టైమ్ టు యాక్సెప్ట్ ద ఫుడ్. ఈ హెల్దీ ఫుడ్ డైజెస్ట్ చేయడానికి టైం పడుతుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ అంటే సడన్ గా ఏమైనా చేంజ్ చేస్తే బాడీ రియాక్ట్ అవుతుంది. జిమ్ స్టార్ట్ చేస్తే బాడీ పెయిన్ అవుతుంది. బాడీకి అస్సలు హ్యాబిట్ లేదు వర్కౌట్ ది, సో రియాక్షన్ అవుతుంది. వర్కౌట్ డైలీ కన్సిస్టెంట్ గా చేస్తే బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. డైట్ కూడా అట్లే స్లోలీ డైట్ చేంజ్ చేస్తే బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ అగైన్ యువర్ డైట్ ప్రపోర్షన్ షుడ్ మ్యాటర్. ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫ్యాట్ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అది. డైట్ అండ్ హెల్దీ ఫుడ్ రెసిపీ వెరీ సూన్ షేర్ చేస్తాను. ఫస్ట్ లైక్ అండ్ ఫాలో చేయి. ఈ రోజు కోసం ఇంతేనే. మళ్ళీ కలుద్దాం ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ స్టే స్ట్రాంగ్.